ఓం నమో రామదూతాయ. మనమంతా కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటాము. దానివల్ల వచ్చేటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటాం. అసలు విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది అనేటువంటిది మనం తెలుసుకుందాం. భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ కూడా అత్యంత శ్రద్ధగా విన్నారు. కృష్ణుడు ధర్మరాజుతో సహా కానీ ఎవరూ రాసుకోలేదు. మరి మనకు ఎలా అందింది ఈ అద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామం అంటే దాని గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం. 1940వ సంవత్సరంలో మహాపెరియావ అయినటువంటి అంటే మహాస్వామి వారు అయినటువంటి కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి టేప్ రికార్డర్తో వచ్చాడట. ఆ టేప్ రికార్డర్ చూసి స్వామివారు ఆ వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఉద్దేశించి ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి టేప్ రికార్డర్ ఏది అని అడిగారట. ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. మళ్ళీ స్వామివారే విష్ణు సహస్రనామం మనకు ఎలా వచ్చిందో తెలుసా అని అడిగితే అక్కడ ఉన్నటువంటి ఒకరు భీష్ముడు అందించాడు అన్నారట. స్వామివారు భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు రాసుకున్నారు అని అంటే మళ్ళీ నిశ్శబ్దంగా ఉంది. స్వామివారే చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ఎవ్వరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడట, ఈ 1000 నామాలని మనమంతా విన్నాము, కానీ మనమెవరమూ వ్రాసుకోలేదు. ఇప్పుడెలా కృష్ణ అని అడిగితే, అవును కృష్ణ, ఇప్పుడెలా అని మిగతా వారు కూడా అడిగారు. ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి అని అందరూ కృష్ణుణ్ణి వేడుకుంటే శ్రీకృష్ణుడు అన్నాడట, అది కేవలం సహదేవుడు వ్యాసుడి వల్లే అవుతుంది అని చెప్పాడు. అదెలా అని అందరూ అడిగితే శ్రీకృష్ణుడు చెప్పాడు, మనందరిలో సహదేవుడు ఒక్కడే సూత స్ఫటికం వేసుకున్నాడు. ఈ స్ఫటికము మహేశ్వర స్వరూపము. దీని ప్రత్యేకత ఏంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్థిస్తే ఈ స్ఫటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పిస్తుంది, అంటే రీప్లే చేస్తుంది. వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడట. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట, అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు వ్యాస మహర్షిని కూర్చోబెట్టి ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రీప్లే అవుతుంటే వ్యాస మహర్షి చేత రాపించి పెట్టారట. ఆ విధముగా మనకు మొట్టమొదటి టేప్ రికార్డర్ శివస్వరూప స్ఫటికం ద్వారా మనకు విష్ణు సహస్రనామం అందింది అని మహాస్వామి వారు సెలవిచ్చారట. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. అటువంటి గొప్ప కథను మనకు అందించినటువంటి స్వామివారికి నమస్కారం చేస్తూ ఓం నమో రామదూతాయ.